హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా, నేను ఎగ్ పులుసు అయితే చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి నేను ఎగ్ పులుసు చేస్తే చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ హ్యాబిట్ మీలో ఎంతమందికి ఉందని చెప్పండి. నేనైతే ఇలా వాటర్ పోసి క్లీన్ చేస్తానమాట వేడి నీళ్ళతో. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఎక్కువ అలవాటు అనమాట. ఎప్పుడు కర్రీ చేసినా నేను దాంట్లో ఫస్ట్ వాటర్ పోసి వేడెక్కనిచ్చి అవి పారబోస్తాను. అప్పుడు చాలా క్లీన్గా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఆయిల్ అయితే వేసేసాము. అండ్ చిన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట చిన్నగా. వాటిని కూడా వేయించేసాను. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని పెట్టుకోవాలి మనం. అండ్ మీలో ఎంతమందికి ఎగ్ పులుసు అంటే ఇష్టం చెప్పండి. ఎవరికి ఇష్టం ఉందండి? అందరికీ ఇష్టమే కదా. నేను చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట, బాగా తింటారు. అండ్ నెక్స్ట్ అయితే ఇలా సిమ్లో పెట్టగానే చూసారా, చాలా ఉల్లిపాయలు ఉండాల్సినవి ఇలా తక్కువ అయితే అయిపోతాయి. హైలో పెట్టయితే మనం ఎప్పుడూ చేసుకోకూడదు. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా చిన్నగా కోసుకొని అయితే వేసేసాము. అండ్ టమాటా ముక్కలు కూడా లేతవి టమాటాలు తీసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి తోలు అనేది చాలా మందంగా ఉంటుంది అనమాట. అలా కాకుండా నెక్స్ట్ దాన్ని ఇలా తిప్పుకొని దీన్ని కూడా మూత పెట్టేస్తే సరిపోయిద్ది. నెక్స్ట్ ఎగ్స్ అయితే నేను ఏం చేస్తున్నాను, నూనెలో నేను ఇక్కడ చింతపండు పులుసు అయితే పోసేసాను. టమాటా ముక్కలు మగ్గంగానే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఈ ఎగ్స్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి, బాగుంటాయి. అప్పుడు ఎగ్స్ కూడా బాగా పట్టిద్ది అనమాట సాల్ట్. మీకు ఎంతమందికి ఎగ్స్ ఎంచితే ఇష్టం చెప్పండి. నాకైతే ఎగ్స్ ఇలా ఎంచితేనే ఇష్టం అనమాట. నేను ఇలా వేడివేడి అన్నంలో ఇలా ఎగ్స్ వేసుకొని కూడా తినేస్తాను. అండ్ చూసారా, ఇలా ఈ పులుసులో అయితే నేను ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. అండ్ దీనికి మనకి పులుసులో సరిపడ్డ ఉప్పు, కారం అయితే సరిపోతే వేసుకొని ఒక 10 minutes ఉంచేస్తే మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట. ఈ ఆయిల్ ఎగ్స్ వేయించింది దాంట్లో వేసేస్తున్నాను నేను. ఓకేనా గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, బాయ్.